నమస్కారం. ఆర్వీఆర్ టీవీ మాస్ ఫలాల ప్రోగ్రాంకి స్వాగతం. ప్రతి నెల గ్రహగతులను తెలుసుకుంటూ రాశి ఫలితాలను విశ్లేషిస్తూ ఆర్వీఆర్ టీవీ చేస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రాం మాస ఫలాలు. ఈ ప్రోగ్రాంని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ నెల. ఈ నెల భక్తికి శక్తికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన మాసం. భాద్రపద మాసం ముగింపు, ఆశ్వయుజ మాసం ప్రారంభం. విఘ్నాలను తొలగించే మహాగణపతి అనుగ్రహం, జగజ్జనని అమ్మవారి కృపా కటాక్షం మన జీవితాలని ఆనందమయం చేస్తుంది. మరి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది? ఈ నెలలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల్ని తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తెలియచేయండి. అసలు సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వృశ్చిక రాశి వారికి ఒక మంచి అవకాశం. ఎందుకంటే గుర్తింపు లభిస్తుంది. గురుని యొక్క దృష్టి అక్కడ పడుతుంది. అలాగే సంతాన స్థానానికి అధిపతి గురుడు. ఆ స్థానం మీద కూడా గురు దృష్టి ఉంది. అందుకని సంతానం అభివృద్ధిలోకి వస్తుంది. వాళ్ళు చేసేటువంటి ఆలోచనలు, అలాగే వాళ్ళు సాధించిన విజయాలు మనకు ఆనందాన్ని ఇస్తాయి. అలాగే మన ఆలోచనలు కూడా కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. పనులు ఆలస్యంగా, అంటే ఇంత క్రితం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనులు కొన్ని తొందరగా సానుకూలమయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నెల మొదటి వారం నుంచే సంతానం అభివృద్ధి చెందడం, విద్యలో ఉద్యోగాదుల్లో అవకాశాలని పొందడం, మొదలైనటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఉన్నతమైనటువంటి చదువులకు కానీ, లేకపోతే తమకు ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం కానీ అనుకూలమైన ఫలితాలు కనిపిస్తుంటాయి. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలు కొడుతుంటారు. ఆ పోటీ పరీక్షలలో కూడా విజయాలు సాధించేటువంటి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, లగ్నాధిపతి అయినటువంటి కుజుడు అష్టమంలో ఉన్నందువల్ల మనం ఆ కుజుని యొక్క దృష్టి ద్వితీయ స్థానం మీద ఉండడం వల్ల మనం మాట్లాడే తీరు కొంత ఎదుటి వ్యక్తులకు కష్టం కలిగించే అవకాశం ఉంటుంది. మనం తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలా మాట్లాడడం, తాము వినడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం చేస్తే మనకు అన్ని చోట్ల కూడా, ఉదాహరణకి ఉద్యోగాది విషయాల్లోనూ, పదవుల్లో అభివృద్ధి రావాలంటే పై అధికారులతో అనుకూలత మాట్లాడగలరా? ఆ అనుకూలమైనటువంటి సంభాషణాదుల వలన విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే వ్యాపారస్తులు కొత్త ఆలోచనలు చేస్తారు, వాటిని ఆచరణలో పెట్టుకునేందుకు అవకాశం ఉంది. అలాగే మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సంభాషణలు, అలాగే ఒప్పందాల్లో ఆశించిన ఫలితాలు రావడం, లాభాలు రావడం మొదలైనటువంటి వాటికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులకి అభివృద్ధి ఉంది. ఎందుకంటే ద్వితీయానికి అధిపతి అయినటువంటి గురుడు ఆ ద్వితీయాన్ని వాడు ఉచ్చులో ఉన్నాడు. ఆ గురుడు ఉన్నందువలన ఆర్థిక విషయాలు కూడా అభివృద్ధిని సాధిస్తాయి. ఒత్తిడి కూడా ఉంటుంది, పనుల్లో ఒత్తిడి కూడా ఉంటుంది. అయితే ముఖ్యంగా శుక్రుడు వ్యయంలో ఉన్నందువలన మనకు శుక్రుడు అంటే ప్రేమ, అలాగే కుటుంబము, ఇటువంటి వాటికి ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే వివాహాది ప్రయత్నాలు కూడా సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు వివాహాది శుభకార్యాలకు కూడా కారకుడు అనమాట. వాడు స్వక్షేత్రంలో ఉంటాడు. అందువలన చాలా ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య కూడా సంభాషణల్లో అనుకూలతలు కొంత చోటు చేసుకుంటాయి. దాని ద్వారా విజయాలు సాధించే అవకాశం ఉంది. వ్యయస్థానంలో శుక్రుడు ఉండడం వలన భోగాల కోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే సుందరమైన వస్తువులు మొదలైనవి కొనడానికి, వాటి విలువ కంటే ఎక్కువ ఖర్చు అయినా సరే పెట్టి కొనడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే కళారంగంలో, సినీ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం, తద్వారా
అది సుందరంగా తయారవ్వడం, దాని ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని కలిగించడం, వాళ్ళ ప్రతిభకు గుర్తింపు రావడం మొదలైనటువంటి వాటికి అవకాశం ఉంది. అలాగే సూర్యుడు కూడా మనకు రవి స్వక్షేత్రంలో సంచరించడం వల్ల అది రాజకీయాలకు అనుకూలమైనటువంటి స్థానం కావడం వల్ల గౌరవం ఉంటుంది. మరి లాభస్థానంలోకి వచ్చిన తర్వాత కూడా అభివృద్ధి కలుగుతుంది. అంటే ప్రజల యొక్క ఆదరణ అది లభిస్తుంది అనమాట. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి అష్టమంలో ఉన్నాడు. ఆ అష్టమంలో ఉండడం వలన ఆరోగ్యానికి కొంత ఇబ్బంది కలుగుతుంది అనమాట. అలా కాకుండా ఉండడం కోసం ఎక్కువగా కుజుడికి సంబంధించింది బెల్లం. ఆ బెల్లం దానం చేయడం మంచిది. అలాగే ధ్యానం చేయడం మంచిది. వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని సూర్యోదయానికి ముందు 5 నుంచి 6 వరకు జపం చేసుకోవడం మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం, అలాగే దుర్గాదేవిని ఆరాధించడం. ఎందుకంటే చతుర్థంలో ఉన్నాడు రాహువు, అందువల్ల దుర్గాదేవిని ఆరాధించడం మంచిది. ప్రతి మంగళవారం తప్పనిసరిగా అప్పు తీర్చాలండి. ఎంత వీలైతే అంత అప్పు తీర్చాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం మొదలైన పనులు చేయాలి. అలాగే మనకు శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం మంచిది. అలాగే శుక్రవారం రోజున దుర్గాదేవి మంత్రాన్ని జపించుకోవడం మంచిది. విద్యార్థులు తమ యొక్క విద్య అభివృద్ధి చెందడం కోసం పుస్తకాలు కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కొందరు, వాళ్ళకి ఇవ్వడం మంచిది. అలా ఇచ్చినట్లయితే వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది విద్యా విషయంలో. అదేవిధంగా విద్యార్థులు తమ యొక్క విద్యను దానం చేయడం అంటే అర్థం ఏమిటి? ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుపుడు చేయడం. ప్రశ్నలు వస్తుంటాయి కదా, తోటి విద్యార్థుల్లో కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళకి అర్థమైన వాళ్ళు చెప్పినట్లయితే అది కూడా విద్యాదానమే. ఆ విధంగా చేయడం ద్వారా కూడా విజయాలు సిద్ధిస్తాయి. సామాన్యంగా ఏం చేస్తుంటారంటే వాళ్ళకి తెలియకపోతే వీళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేయరు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలిసిపోతే వాళ్ళు కూడా రాసేస్తారు కదా పరీక్ష అని. కానీ అది రైట్ కాదు. తమకు తెలిసినది తెలుపుడు చేయడం ద్వారా తమ యొక్క విద్య వృద్ధి చెందుతుంది. ఆ విధంగా చేయడం మంచిది. అలాగే వీరు చేసేటువంటి పనులలో అశ్రద్ధ పనికిరాదు. మాట్లాడేటప్పుడు తొందరపాటు పనికిరాదు. ఎందుకంటే కుజుని యొక్క దృష్టి ద్వితీయ స్థానం మీద ఉంటుంది. అలా ద్వితీయ స్థానం మీద ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం తొందరపడి మాట్లాడినట్లయితే దానివల్ల విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సామాన్యంగా కూడా ఏమవుతుంటుందంటే ఒకడు మొదట మాట్లాడినటువంటి వాడు ఎలా మాట్లాడతాడు అంటే చాలాసేపు ఆలోచించి సమయానికి మాట్లాడతాడు. కానీ విన్నవాడు వెంటనే మాట్లాడతాడు. అంటే మొదటి వాడికి ఆలోచించుకునే అవకాశం ఉంది, కానీ రెండో వాడికి అవకాశం లేదు. ఆ కారణంగా తొందరపాటు వల్ల మనకు వైరుధ్యాలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. అందుకని బాగా ఆలోచించి సమాధానం చెప్పడం మంచిది. అలాగనే మనం పరీక్ష రాసేటప్పుడు కూడా తొందరగా రాసేస్తున్నాం అనే భావన కాకుండా మనం సరియైన సమాధానం రాస్తున్నామా లేదా అనేది ఆలోచించి చేయాలి. ఇవాళ ఈ ఆలోచనకు ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలి అంటే మనకు పంచమ స్థానంలో ఉండేటువంటి శని వలన ఆలోచనలు కొంచెం ఆలస్యం అవుతుంటాయి. అందుకని తొందరపడితే అది పొరపాటు అయిపోతుంది. అలా కాకుండా ఉండడం మంచిది. అలాగే వ్యాయామ ప్రాణాయామాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అన్నిటికంటే ముఖ్యంగా మనం జపం చేసేటప్పుడు కూడా ఎలా చేస్తే ఎక్కువ సత్ఫలితం ఉంటుందంటే ఒక మంత్రాన్ని తీసుకుందాం. ఆరోగ్యం కావాలి, ఎందుకంటే అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యం పెంచుకోవడం కోసం జపం చేసుకోవాలి. అలా జపం చేసుకున్నప్పుడు వం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించడం మంచిది. ఆ జపం చేసే విధానం కూడా ఎలా ఉంటే బాగుంటుంది అంటే వం క్రీం అచ్యుతానంత గోవింద, వం క్రీం అచ్యుతానంత గోవింద, వం క్రీం అచ్యుతానంత గోవింద. ఇలాగా మనం ఒక శ్వాస పీల్చిన తరువాత ఎన్నిసార్లు చేయగలుగుతామో లెక్కెట్టుకుని అలాగే ప్రతి శ్వాసలోనూ ఆ సంఖ్య కొనసాగేటట్లుగా దీర్ఘశ్వాసలతో కనుక జపం చేసినట్లయితే అది తొందరగా ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది. విశేషించి అలా కనుక మనం ప్రతిరోజు జపం చేసుకుంటుంటే 100 సంవత్సరాలకు పైగా జీవించేటువంటి శక్తి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ శ్వాసను నియంత్రించడం జరుగుతుంది కాబట్టి. అందువలన అలాగా మనం జపం చేసుకుంటూ ఉండడం వల్ల ఎక్కువ సత్ఫలితాలను సాధించవచ్చు. గురుగారు వృశ్చిక రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో. మీ రాశి ఏంటి, మీ ఫలితం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే
సెప్టెంబర్ మాసఫలాలు ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. మాసఫలాల ప్రోగ్రామ్ని చూడండి. ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.